ఫ్రెండ్స్ టెక్నోస్ 223 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 10, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు మన లైఫ్ స్టైల్ ఛానల్లో ఈ సండే రోజు నేను నా లైఫ్లో తీసుకున్న 5 మంచి నిర్ణయాలు, నేను ఈ పొజిషన్ ఉన్నానంటే నేను తీసుకున్న 5 డిసిషన్స్ కారణం అనమాట. సో ఒకవేళ మీరు మీ లైఫ్లో ఆ స్టేజెస్లో ఉంటే అవి మీకు హెల్ప్ అవ్వచ్చు. ఒకవేళ వీడియో మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా మన లైఫ్ స్టైల్ ఛానల్కి వెళ్ళినా కానీ మీకు కనపడుతుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సేల్ నడుస్తుంది ప్రస్తుతం. అయితే నేను చెప్పిన ఫోన్స్ అయితే నేను స్ట్రెస్ చేసి చెప్పాను అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి. ఇంకా కొన్ని ఫోన్స్ అయితే అదే ప్రైజెస్ లో అయితే ఉన్నాయి. ఇవి కూడా మీరు స్టాక్ లో నుంచి వెళ్ళిపోక ముందే కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే బీబీడీ దాకా అయితే ఉండవు. బీబీడీకి మీకు చాలా తక్కువ మొబైల్స్ అయితే ఉంటాయి. ఫోన్స్ ఏ లాంచ్ అవ్వట్లేదు. ఇంకా మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఫోన్స్ మీరు మళ్ళీ కొనడానికి కూడా. సో ఇప్పుడు పాత ఫోన్స్ ఏదైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళక ముందే కొనుక్కోండి. కొద్దిగా మంచి ఫోన్స్ మంచి ప్రైజెస్ కి వస్తున్నాయి. రెడ్మీ నోట్ 15 SC. సో ఈ ఫోన్ మీకు స్టిల్ ఉంది, వస్తుంది పోతుంది స్టాక్ లోకి. ఇది 21,999 కి మీకు 6GB RAM 128GB బేస్ మోడల్ అయితే వస్తుంది. కానీ మీ బడ్జెట్ 25,000 రూపాయల లోపు అయితే మాత్రం మీ ఫోన్ చెక్ చేయండి. మళ్ళీ ఇట్లాంటి ఫోన్ మీకు దొరకదు. అండ్ వివో X200T కూడా ఒకవేళ మీరు కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఇది బేస్ మోడల్ ఎప్పుడో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. టాప్ మోడల్స్ మాత్రమే ఉన్నాయి స్టాక్ లో. 12GB RAM 512GB మోడల్. ఇది మీకు ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కానీ ఫ్లిప్కార్ట్ SBI కార్డ్స్ కానీ ఉంటే మాత్రం మీకు 59,300 రూపాయల దగ్గర అయితే వస్తుంది. మిగతా వాళ్ళకి 63,000 రూపాయలకి వస్తుంది ఆఫర్ కలుపుకొని. సో ఇది కూడా చాలా మంచి ఫోన్. ఆ ప్రైస్ లో మళ్ళీ మీకు దొరకదు ఒకవేళ మీరు ప్యూర్ కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం. మిగతా ఫోన్స్ అన్ని ఉండొచ్చు. లైక్ M17 ఇప్పుడు 17,000కి అలా వస్తుంది. ప్రెజెంట్ 16,999కి వస్తుంది. అది మీకు బీబీడీ సేల్ లో కూడా ఉంటాయి. సామ్సంగ్ ఫోన్స్ మీకు మాక్సిమం అయితే ఉంటాయి. ఒకవేళ మిగతా బ్రాండ్స్ వాళ్ళు కొంతమంది బీబీడీ సేల్ కోసం కూడా పక్కా పెడతారు స్టాక్, ఎందుకంటే బిగ్గెస్ట్ సేల్ కాబట్టి. అలా ఎవరైనా పక్కగా పెట్టి ఉంచుకొని ఆ సేల్ లో తీసుకొస్తే మళ్ళీ ఏమైనా వస్తాయేమో కానీ నార్మల్గా అయితే మాత్రం ఫోన్లు ఇప్పుడు దొరకడం కష్టం అయిపోయి. మిగతా ఎలక్ట్రానిక్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. ల్యాప్టాప్ సంబంధించి ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ వీటన్నిటి సంబంధించి వీడియో చేశాను. అండ్ ఇది కూడా మీరు చెక్ చేయాలంటే వీడియో మీకు మన ఛానల్లో దొరుకుతుంది, చూడండి. అండ్ దీనిలో ల్యాప్టాప్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ల్యాప్టాప్స్ కూడా మీకు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. మొబైల్ ఫోన్స్ పరిస్థితి ఎట్లుందో ల్యాప్టాప్స్ పరిస్థితి అట్లనే ఉంది. ల్యాప్టాప్స్ కూడా మీరు ఏదైనా మంచి రేటుకి వస్తే కొనుక్కోండి వెయిట్ చేయకుండా. మిగిలిన లైక్ టీవీలు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఇవన్నీ మీకు అలానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. వాటికి మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు. 2 ల్యాప్టాప్ డీల్స్ అయితే అలానే ఉన్నాయి నేను చెప్పినవి. అవి స్టిల్ అదే ప్రైస్ కి వస్తున్నాయి. ఒకసారి చెక్ చేయండి. 25,990 రూపాయలకి ఏసర్ నుంచి Ryzen 3 ప్రాసెసర్ తో 8GB RAM 256GB SSD తో వస్తుంది. ఈ ల్యాప్టాప్ లో మీకు 5,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్, 6,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. దగ్గర 11,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అందుకే ఇది మీకు 26,000 దగ్గర వస్తుంది. ఇంకొకటి 62,000 రూపాయల ల్యాప్టాప్ ఉంది. HP నుంచి Intel Core 5 ప్రాసెసర్ తో 24GB RAM అండ్ 1TB SSD. ఈ 24GB RAM 1TB SSD ఇప్పుడు మీకు చాలా కాస్ట్ అయితే ఉంటాయి. సో ఇది మీకు Core 5 ప్రాసెసర్ తో ఈ స్పెక్స్ తో అయితే వస్తుంది. 62,000 రూపాయలకి వస్తుంది. ఈ మీద బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి దగ్గర 10,000 రూపాయలు ఉంది. 8,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. దగ్గర 18,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకొని మీకు నీడ్ ఉంటే మాత్రం ఇవి చూడండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ వీటిని మీరు క్విక్ గా చెక్ చేయాలనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో పెడితే ఎక్కడి నుంచి చెక్ చేయొచ్చు. లేదు అమెజాన్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా లింక్స్, అక్కడ నుంచి చెక్ చేయండి. న్యూస్ లైక్ అయితే ఫస్ట్ వచ్చేసరికి హువావే నుంచి ఒక కొత్త ల్యాప్టాప్ అయితే లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే థిన్నెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. జస్ట్ ఇది 798 grams వెయిట్ ఉంది. ఒక 800 grams వెయిట్ ల్యాప్టాప్ ఇది. ఈ రోజు ఒక ల్యాప్టాప్ మనం చేస్తాం 1 kg ల్యాప్టాప్. అది కూడా చాలా లైట్ ఉంది, చాలా స్లిమ్ ఉంటది. అది డెల్ నుంచి. ఒకవేళ ఆ ల్యాప్టాప్ వీడియో మీరు చెక్ చేయాలనుకుంటే ఈ రోజు మార్నింగ్ మన ఛానల్ పోస్ట్ అయిన చెక్ చేయండి. ఇది దానికన్నా సన్నగా ఉంటది. జస్ట్ 800 grams వెయిట్ ఉంటది. దీనిలో స్పెషల్ ఏంటంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే పెట్టారు వీళ్ళు. సో బ్యాక్ సైడ్ మీరు ఏదైనా పేపర్ గానీ అట్లాంటి ఏదైనా ఫోటోలు తీయాలనుకుంటే, స్కాన్ చేయాలన్నా జస్ట్ వెనక సైడ్ పెడితే చాలా ఆటోమేటిక్ అదే ఫోటో తీస్తుంది. అండ్ ఇది ఒక స్పెషల్ దీనిలో. అండ్ దాంతో పాటు ఇంకొక స్పెషల్ ఏంటంటే దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 3.1K OLED ప్యానల్. అండ్ డిస్ప్లే మీకు ప్రైవసీ డిస్ప్లేతో వస్తుంది. మనం సామ్సంగ్ S26 Ultra లో చూసాం కదా ప్రైవసీ డిస్ప్లే. సేమ్ అలాంటి ప్రైవసీ డిస్ప్లే దీనిలో యూజ్ చేశారు. అండ్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏమి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళేం చెప్పట్లేదు. దీనికి ఒక స్పెషల్ గా స్లైడర్ ఇచ్చారు సైడ్ కి. ఆ స్లైడర్ మీరు ఇట్లా పైకి అన్నారు అనుకోండి, ప్రైవసీ డిస్ప్లే ఆన్ అవుతుంది. మళ్ళీ కింద కంటే ఆఫ్ అయిపోతుంది. సో మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఎవరు మిమ్మల్ని చూడకూడదు అనుకుంటే ఈ డిస్ప్లే మీరు ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది హువావే కాబట్టి కిరిన్ ప్రాసెసర్ తో రన్ అవుతుంది. కిరిన్ XC90 ప్రాసెసర్. అండ్ ఫ్రంట్ కూడా కెమెరా అయితే ఉంటుంది, ఫుల్ HD కెమెరా. అండ్ బ్యాటరీ లైఫ్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం 18 hours వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. ప్రైస్ విషయానికి వస్తే చైనాలోనే ఇది 1,12,000 రూపాయల దాకా ఉంది. ఇదైతే ఇండియాకి మాక్సిమం రాదు. టెక్నాలజీస్ ఏమైనా వస్తాయేమో కానీ వేరే బ్రాండ్స్ లో ఇండియాలో మోస్ట్లీ మనం హువావే ల్యాప్టాప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. మళ్ళీ ఐఫోన్ ప్రైజెస్ పెరుగుతాయని చెప్పేసి రూమర్స్ అయితే స్టార్ట్ అయినాయి. మొన్న ఒకసారి వచ్చినాయి ఒక 20 days బ్యాక్ ఏమో ఐఫోన్స్ పెరుగుతాయి అని చెప్పేసి ఆఫ్లైన్ స్టోర్స్ లో iPhone 17 అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోయినాయి మాక్సిమం. మళ్ళీ ఇప్పుడు ఒక రూమర్ అయితే వస్తుంది. ఈ రోజు నైట్ వరకు అన్ని చోట్ల పెరగొచ్చు అని చెప్పేసి కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే
చైనా నుంచి వచ్చింది. చైనాలో ఒక రీటైలర్కి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు చెప్తున్నారు ఒక వెబ్సైట్కి. సో ఈ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఒక 15-30% వరకు ఐఫోన్ ప్రైజెస్ పెరగబోతున్నాయి. పెరిగిన ప్రైజెస్ ఈ రోజు నైట్ నుంచి వస్తాయి అన్నట్లుగా ఒకటి స్ప్రెడ్ అయింది న్యూస్. అది మొత్తం తిరుగుతుంది. యాపిల్ సైడ్ నుంచి అట్లాంటి కన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు. యాపిల్ సడన్ గా పెంచేసింది. ఐప్యాడ్స్ కానివ్వండి, మ్యాక్బుక్ కానివ్వండి, అన్ని ప్రైజెస్ అయితే పెంచింది. ఐఫోన్స్ ఒక్కటే పెంచలేదు. మరి చూడాలి ఏమైతే, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మొబైల్ ప్రైజెస్ గురించి అట్లా ఉంది పరిస్థితి అయితే. ఒకవేళ రూమర్స్ నిజమైతే మాత్రం ఐఫోన్ 17 మీకు ఇంకొక 12,000-15,000 రూపాయల ప్రైస్ పెరగొచ్చు ఇప్పుడున్న ప్రైస్ తో కంపేర్ చేస్తే. ఒకవేళ మీరు బీబీడీ సేల్లో ఎప్పటిలాగే మనకి ఎవ్రీ ఇయర్ వస్తాయి కదా ఐఫోన్ 16, ఐఫోన్ 17 మీకు తక్కువ రేట్కి వస్తాయి. 55,000కి 50,000 కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ ప్రైస్ లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, మీరు అట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ రేంజ్ లో అయితే మీకు ఈసారి బీబీడీ సేల్స్ లో ఐఫోన్ 17 అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ ఇప్పుడు ఐఫోన్స్ లాంచ్ చేస్తుంది. ఐఫోన్ 18 Pro, 18 Pro Max, ఐఫోన్ అల్ట్రా అఫోర్డబుల్ ఫోన్. ఈ 3 ఫోన్స్ తో పాటు వాచెస్ కూడా తీసుకొస్తుందని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తుంది. వాచెస్ లో వాచ్ 12 సిరీస్, వాచ్ SE సిరీస్ లో ఒకటి వస్తుందంట. అండ్ యాపిల్ ఇంకా వీటి మీద కూడా వర్క్ చేస్తున్నట్టు చెప్తున్నారు వీళ్ళు. షేప్లు ఉంటాయి, డిఫరెంట్ షేప్లు. యాపిల్ ఇప్పుడు వాచెస్ అని మనకి స్క్వేర్ షేప్ లో ఉంటాయి, అట్లా కాకుండా సర్క్యులర్ షేప్ లో, సిలిండ్రికల్ షేప్ లో కూడా వీళ్ళు టెస్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అండ్ దాంతో పాటు ఈ ఫిట్నెస్ ట్రాకర్స్ ఉన్నాయి కదా మనకి, ఫిట్బిట్ కానివ్వండి, గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ అంటే స్క్రీన్ లెస్ ఫిట్నెస్ ట్రాకర్స్, వాటి మీద కూడా యాపిల్ వర్క్ చేస్తున్నట్లు కూడా బ్లూంబర్గ్ చెప్తుంది. ఇవి ఎప్పుడు తీసుకొస్తారో ఏం ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం September 9th యాపిల్ ఈవెంట్ అయితే జరగవచ్చు. రీసెంట్ గా లీక్ అయింది కూడా, క్యావియర్ ఇచ్చింది September 9th యాపిల్ ఐఫోన్స్ లాంచ్ అయితే అని. ఈ ఈవెంట్ లో ఐఫోన్స్ తో పాటు నేను చెప్పిన వాచ్ 12 సిరీస్ అండ్ వాచ్ SE లో ఒకటి మోడల్ అయితే తీసుకొని రావచ్చు. నెక్స్ట్ ఓపెన్ఐ నుంచి కొత్త స్పీకర్ డోనర్ షేప్ లో ఒకటి బయటకు వచ్చింది. దీనికి ఒక సపరేట్ బటన్ కూడా ఉంది. బటన్ మనము ఏదైనా చాట్ జీపీటీకి సపరేట్ గా మీరు పెట్టుకోవాలనుకుంటే కస్టమైజబుల్ అనమాట, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు దీనికి. అండ్ వీళ్ళు ఇంకొక ప్రోడక్ట్ కూడా ఆల్రెడీ టీచ్ చేశారు. దీనికి వీల్స్ కూడా ఉంటాయి అనమాట. ఇది హోమ్ పాడ్ లాగా ఉంది, యాపిల్ హోమ్ పాడ్ లాగా, కాకపోతే కింద వీల్స్ ఉంటాయి. అది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. మనం పిలిస్తే మన దగ్గరికి రావడం, ఇలాంటి పనులు కూడా చేస్తుంది ఇది. సో ఈ రెండు స్పీకర్స్ అయితే ఓపెన్ అయ్యే నుంచి మనం ఇయర్ అయితే చూడొచ్చు. కాకపోతే కోర్ట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. యాపిల్ కోర్టుకి వెళ్ళింది, వీళ్ళు మా టెక్నాలజీస్, మా ఇన్నోవేషన్స్ కాపీ కొడుతున్నారు, మా ఎంప్లాయీస్ ని తీసుకొని అని చెప్పేసి యాపిల్ కోర్టుకి వెళ్తే హార్డ్వేర్ ప్రొడక్ట్స్ మీద ఓపెన్ అయ్యి వర్క్ చేయకూడదు అని చెప్పేసి కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు మళ్ళీ అప్పీల్కి అయితే వెళ్ళారు. ఓపెన్ అయ్యాయి కోర్టు కానీ ఒకవేళ వీళ్ళకి అనుకూలంగా తీర్పిస్తే అప్పుడు ఈ ఓపెన్ అయ్యే స్పీకర్స్ మనం మార్కెట్ లోకి అయితే చూస్తాం. నెక్స్ట్ మనకి ఫ్రాన్స్ కంప్లీట్ గా టెలిమార్కెటింగ్ కాల్స్ ని బ్యాన్ చేసేసింది అనమాట. అంటే మనకి రోజు కాల్స్ వస్తాయి కదా, క్రెడిట్ కార్డు కావాలా, లేకపోతే మీకు బ్యాంక్ లోన్ కావాలా, ఇట్లాంటి కాల్స్ వస్తుంటాయి కదా, ఇవన్నీ అక్కడ చేయడానికి అయితే లేదు. ఒకవేళ పొరపాటున కానీ ఎవరైనా చేశారనుకోండి, ఫైన్ వచ్చేసరికి $82,000 అంటే దగ్గర 82 లక్షల రూపాయల వరకు ఫైన్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ బాగా ఇరిటేట్ అయిపోతున్నారు. 2024 నుంచి చాలా కేసులు నమోదవుతున్నాయి అన్నమాట టెలిమార్కెటింగ్ సంబంధించి. సో అందుకే ఫ్రాన్స్ గవర్నమెంట్ అయితే పార్లమెంట్ లో బిల్ అయితే పాస్ చేసింది. ఎవరు కాల్ చేయడానికి అయితే లేదు. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు కావాలి, ఇప్పుడు నాకు క్రెడిట్ కార్డు కావాలంటే నేనే బ్యాంక్కి వెళ్ళి నా క్రెడిట్ కార్డు కావాలని నేనే అప్లై చేసుకొని నేను తీసుకోవచ్చు. ఏదైనా లోన్ కావాలన్నా కానీ బ్యాంక్కి వెళ్ళి నాకు ఈ లోన్ కావాలని చెప్పేసి మనమే వెళ్ళి, మనకు అవసరమైతే మనం వెళ్ళి తీసుకోవచ్చు. అంతేకాకుండా మనకు అవసరం లేకుండా మనకు ఫోన్లు చేసేసి కావాలని ఇసుకిస్తా ఉంటారు కదా. సో ఇదైతే అక్కడ కట్ చేసేసారు. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సునీల్ అడుగుతున్నారు, ఐక్యూ 15R ఆ ప్రైస్ కి వర్తా అని అడుగుతున్నారు. ప్రజెంట్ ఐక్యూ 15R మీకు టాప్ మోడల్ దొరుకుతుంది. 12GB RAM 512GB మోడల్ 62,000 రూపాయలకి దొరుకుతుంది. అది దానికన్నా మీకు కొద్దిగా ఒక 6,000 రూపాయలు అట్లా యాడ్ చేసుకుంటే ఐక్యూ 15 వస్తుంది మీకు అక్కడ 68,000 రూపాయలకి. అది మీకు చాలా 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 బెటర్ ఫోన్ ఐక్యూ 15R తో కంపేర్ చేస్తే. ఐక్యూ 15R మీకు 45,000-50,000 రూపాయలు వచ్చిన ఫోన్ అది. దాన్ని మనం ఐక్యూ 15 తో అసలు కంపేర్ చేయలేం. 60,000 రూపాయలు దానికి పెట్టాల్సిన అవసరం కూడా లేదు 15R. అదే కామెంట్ లో దసరాకి ఏమైనా తగ్గుతాయి అడుగుతున్నారు. దసరాకి ఏమైనా తగ్గకపోవచ్చు. కొత్త ఫోన్స్ అయితే తగ్గవు. పాత ఫోన్స్ ఏవైతే లాంచ్ అయి ఉంటాయో వాటి ప్రైజెస్ కొంచెం తగ్గొచ్చేమో కానీ కొత్త ఫోన్స్ లాంచ్ అయినాయి తగ్గవు. నెక్స్ట్ వచ్చేసరికి డీప్ అని ఇంగ్లాండ్ చెందిన కంపెనీ. సో వీళ్ళు కొత్త రీసెర్చ్ చేస్తున్నారు. అంటే మనం మనుషులు బతకడానికి భూమి మీద అయిపోయింది, ఇప్పుడు స్పేస్ లో ఎలా బతకాలి, ఏ గ్రహం మీద బతకొచ్చు, అక్కడ రీసెర్చ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిన జరుగుతూనే ఉన్నాయి. భూమి మీద మనకి 70% వాటరే ఉంటుంది, 30% ల్యాండ్ ఉంటుంది ఎక్కడ మనం బతుకుతున్నాము. ఈ వాటర్ ఉంది కదా, వాటర్ ఎవరు పట్టించుకోవట్లేదు, మనం వాటర్ లో కూడా బతకొచ్చు అని చెప్పేసి వీళ్ళ రీసెర్చ్ అనమాట. మనం మాక్సిమం వాటర్ ఈత కొట్టడానికి వెళ్తాం కదా, 30% వరకే మనం వెళ్ళగలుగుతున్నాం. ఇంకా కిందకి మనం వెళ్ళొచ్చు, డీప్ గా 70% వరకు కూడా వెళ్ళొచ్చు. చాలా ఉంటుంది ఓషన్, అక్కడ మనం బతకొచ్చు అన్నట్లుగా వీళ్ళ రీసెర్చ్ అనమాట. ఫస్ట్ వీళ్ళు ఒక ప్రాజెక్ట్ తయారు చేశారు, వ్యాన్గార్డ్ అని చెప్పేసి. ఇదేంటంటే ఒక నలుగురు దీనిలో వెళ్ళొచ్చు, నలుగురు పక్కనే పడుకోవాలి, బాత్రూమ్ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు, అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు ఓన్లీ 5 to 7 days వరకు డీప్ వచ్చేసరికి జస్ట్ ఒక 18 meters లోతు వరకు వెళ్ళొచ్చు. మీకు ఆక్సిజన్ సప్లై అన్ని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఈ వ్యాన్గార్డ్ అనే దానిలో ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, దీనిలో ఓన్లీ ఒక 5 నుంచి 7 రోజులు మాత్రమే మనిషి బతకగలడు అనమాట. సో ఇట్లా ఒక టెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి లైక్ హోటల్ లాగే ఉంది, సెంటినల్ అని చెప్పేసి. ఇది 200 meter డీప్కి అయితే వెళ్ళొచ్చు. ప్రైవేట్గా మనకి రూమ్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక రూమ్ అయితే ఇస్తారు.
ఒక చిన్న హోటల్ లాగే ఉంది. ఇది వచ్చేసరికి దగ్గర దగ్గర 28 డేస్ వరకు మనం దీనిలో బతకొచ్చు. ఇట్లా 2 ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ అల్టిమేట్ ఎయిమ్ ఏందంటే మనుషులు మనం వాటర్ లోపల కూడా మనం బతకొచ్చు ఆక్వామ్యాన్స్ లాగా అన్నట్లుగా వెళ్తాయి. నెక్స్ట్ ఒకసారి GTA 6కి సంబంధించి ఆగస్ట్ 27, 2026 ఈ డేట్లో GTA 6కి సంబంధించి ఎక్స్టెండెడ్ లుక్ వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. యూట్యూబ్లో దొరుకుతుంది మీకు చూడడానికి, నెట్ఫ్లిక్స్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. కొంచెం అసలు ఎక్స్టెండెడ్ లుక్ అంటే ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేశారు వీటి గురించి ఏమన్నా వీడియో రూపంలో ఏమైనా రిలీజ్ చేయొచ్చు. ఒకవేళ GTA ఫ్యాన్స్ ఉంటే ఆగస్ట్ 27వ తారీఖు ఇది ఒక ట్రైలర్ లాగా అనమాట, మీరు ఎంజాయ్ చేయొచ్చు. నవంబర్ 19వ తారీఖు గేమ్ రిలీజ్ అవుతుంది, ఇది అఫీషియల్ కన్ఫర్మ్. ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ కూడా అందరు తీసుకుంటా ఉన్నారు. PS5 Xboxలో అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోయినాయి. సో చాలా మంది గేమ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. చూడాలి ఎన్ని రికార్డులు బ్రేక్ చేసేది వచ్చిన తర్వాత GTA 6. ఇది ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో వచ్చినాయి, ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, అప్పటివరకు సెలవు, బాయ్.